హాయ్ జినా, ఇప్పుడు మనం అమ్మ చేసే పెసరపప్పు మసాలా వడ చూద్దాం. ముందుగా పెసరపప్పును 3 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన పెసరపప్పులో సగం పక్కకు తీసుకోవాలి. మిగిలిన సగంలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా గట్టిగా మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టిన పిండి మనం పక్కన ఉంచుకున్న పెసరపప్పు, అందులోకి మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకుని బాగా గట్టిగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకుని వడలు అద్దుకుని నూనెలో వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అవి వేగిన తర్వాత చూస్తే మసాలా వడ రెడీ.